హలో ఎవ్రీవన్, ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ఇండియన్ హిస్టరీలో భాగంగా ఇవాళ వేదకాలపు నాగరికత గురించి తెలుసుకుందాము. సో దీనికి ముందు ఇండియన్ హిస్టరీలో హరప్పన్ సివిలైజేషన్ గురించి కూడా ఒక వీడియో తీశానండి. ఎవరైనా దాన్ని కూడా చూడకపోతే దాన్ని కూడా చూడండి. అండ్ దానికి కంటిన్యూషన్ ఈ ఇండియన్ హిస్టరీలో సెకండ్ పార్ట్ అండి. సో నేను ఆ, ఒక స్టాండర్డ్ బుక్ని తీసుకొని అందులోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ చదువుతూ ఈ క్లాస్ని ముందరికి తీసుకెళ్తాను. మీకు కూడా ఈ బుక్లో కాకుండా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ని మీకు మరిన్ని అందజేస్తాను. గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఎట్ ఎ టైం ఇలా మనం ఇన్ డెప్త్లో మనం ప్రిపేర్ అవుతే ఇమీడియట్గా మనకు మెయిన్స్ కోసం అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు, ఒకవేళ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇప్పుడు మనము వేదకాలపు నాగరికత గురించి తెలుసుకుందాము. సో హరప్పా నాగరికత విధ్వంసకమైన కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాయువ్య సరిహద్దు గుండా ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారు. ఈ విధంగా మన దేశంలో స్థిరపడ్డ ఆర్యులు సింధు ప్రజల సంస్కృతి కంటే విలక్షణమైన సంస్కృతిని పొందారు. ఓకే, సో హరప్పన్ కల్చర్ తర్వాత ఆ, ఆర్యుల ఆ, కథ మొదలైందండి మన భారతదేశంలో. వాళ్ళు వాయువ్య సరిహద్దు గుండా భారతదేశానికి వలస వచ్చారని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఇక్కడ, ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటే. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్యుల జన్మస్థానం గురించి రకరకాల సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. భారతీయ భాష అయిన సంస్కృతానికి యూరోపియన్ భాష అయిన గ్రీకు, లాటిన్ భాషలకు చాలా పోలికలు ఉండడం వల్ల ఆర్యులు యూరోపు ఖండం నుండి మిగిలిన ప్రాంతాలకు వలస వెళ్లారని సర్ విలియం జోన్స్, మ్యాక్స్ ముల్లర్ వంటి పండితులు అభిప్రాయపడ్డారు. ఓకే, కానీ ఈ సిద్ధాంతంను చరిత్రకారులు ఆమోదించలేదు. మరికొందరు పండితులు ఆర్యుల జన్మస్థానం మధ్యాసియా అని చెప్పిరి. ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని బాలగంగాధర తిలక్ అభిప్రాయపడ్డారు. ఓకే, ఆర్యులు భారతదేశానికి వలస రావటం కొన్ని శతాబ్దాల తరబడి జరిగిందే గాని అకస్మాత్తుగా జరిగింది కాదు. ఈ విధంగా భారతదేశానికి వలస వచ్చిన ఆర్యుల్ని ఇండో ఆర్యులని, వారు పెంచి పోషించిన సంస్కృతినే వైదిక సంస్కృతి అనడం జరిగింది. ఓకే, వాళ్ళు ఒకటేసారి రావడం కాదండి, కొన్ని శతాబ్దాల తరబడి కొద్దిగా గుంపులు గుంపులుగా వచ్చారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఓకే, వేదకాలపు చరిత్రకు ముఖ్యాధారాలు వైదిక వాజ్మయం. ఈ వాజ్మయం క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 సంవత్సరాల మధ్య తయారైందని చరిత్రకారుల అభిప్రాయం. వేదం అనగా జ్ఞానమని, నాలెడ్జ్ అని అర్థం. వేదం అను పదం సంస్కృత భాషలో వేద్ను అను పదం నుండి ఉద్భవించింది. వేద్ అనగా తెలుసుకొనుట అని అర్థం. వేదాలు అపౌరుష అపౌరుషాలయాన్ని భగవంతునిచే ప్రేరేపితులై ఋషులు వాణిని సంతరించినని అందురు. ఓకేనా. సో ఈ మొత్తం పారాగ్రాఫ్ మనకు వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే, వేదం అనేది అర్థం ఏంటి, జ్ఞానం. అండ్ అది మామూలుగా ఏ పదం నుంచి వచ్చింది, సంస్కృత భాష నుంచి వచ్చింది అని చెప్పేసి ఇలాంటి వర్డ్స్ అండర్లైన్ చేసుకోండి. అలాగే ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ ఎవరెవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. లైక్ ఆర్కిటిక్ ప్రాంతం నుంచి బాలగంగాధర తిలక్ అని, మరికొందరు ఆర్య జన్మస్థానం మధ్యేషియా అని, మ్యాక్స్ ముల్లర్ అండ్ విలియం జోన్స్ వచ్చేసి వాళ్ళు యూరోప్ ఖండం నుంచి వచ్చారని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్నాయి. సో వీటి గురించి కూడా మీరు తెలుసుకోండి. నెక్స్ట్ వేదాల గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇవి మనకు తెలిసినాయి. సో ఇప్పుడు ఋగ్వేదం, వేదంలలో అతి ప్రాచీనమైనది ఋగ్వేదం. సో వేదాలలో అతి ప్రాచీనమైనది ఏంటి అని చెప్పేసి ఎగ్జాంపుల్ పెడితే ఋగ్వేదం. ఇందులో 1017 రుక్కులు కలవు. రుక్కులు అనగా ప్రార్థనా శ్లోకాలు. సో ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ వర్డ్ అండి, రుక్కులు అనగా ప్రార్థనా శ్లోకాలు. ఇవి 10 మండలాలుగా విభజింపబడినవి. ఇందలి రుక్కులు దేవతా ప్రీతి కొరకు వేదకాల ప్రజలు వల్లెవేసిడిరి. తొలి వేదకాలపు రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలుసుకొనుటకు ముఖ్య ఆధారం ఋగ్వేదం. సో తొలి వేదకాలపు పరిస్థితులను తెలుసుకోవడానికి ఉపయోగపడేది కూడా ఋగ్వేదమేనండి. సో ఋగ్వేదం ఇది అన్నిటికంటే ప్రాచీనమైన వేదం. ఇందులో 1017 రుక్కులు కలవు. రుక్కులు అనగా ప్రార్థనా శ్లోకాలు. ఇది 10 మండలాలుగా విభజించబడినవి. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీంట్లో. నెక్స్ట్ యజుర్వేదం గురించి. ఇది పద్య గద్య సంకలనం. ఇది క్రతువులను నెరవేర్చు విధానాన్ని గురించి వివరించెను. పద్య గద్య సంకలనం అండి యజుర్వేదం. సామవేదం గురించి. ఇప్పుడు సామవేదం నందు
1549 రుక్కులు గలవు. ఈ రుక్కులు శ్రావ్యమైన సర్వ సంకలనం కలిగి ఉన్నవి. వీనినే యజ్ఞ క్రతువులందు పాడెదరు. ఇవి పాటల రూపంలో ఉంటాయండి. అందుకనే సామవేదం మ్యూజిక్‌కి సంబంధించింది అని చెప్పేసి కూడా అంటారు కదా! సో, వాటి గురించి ఇందులో ఎన్ని ఉన్నాయండి? 1549. ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అథర్వణ వేదం. ఇందు 731 రుక్కులు కలవు. ఇది 20 భాగాలుగా విభజింపబడినవి. ఇందు భూత పిశాచాలను పారద్రోల మంత్రతంత్రాలు గలవు. ఓకే. సో, అథర్వణ వేదం ఇందులోనే మనకు భూత పిశాచాలను పారద్రోలు మంత్రాలు గలవు అంటే లైక్ బ్లాక్ మ్యాజిక్‌కి సంబంధించినవి కూడా ఉంటాయని చెప్పేసి నేను చదివాను ఎక్కడో. సో, ఇది అథర్వణ వేదం అండి. ఇందులో 731 రుక్కులు కలవు. సో, ఇదండి వేదంలో గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే అండ్ ఒకవేళ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా ఇలా మొత్తం దాని గురించి ఎలాబొరేట్ చేసి రాయాల్సొస్తుంది మీరు. నెక్స్ట్ వేదంలోని భాగాలు మళ్ళీ. సంహితలు, ప్రార్థనా రుక్కులు, యజ్ఞయాగాది క్రతువులను, సూత్రాలకు సంబంధించిన రుక్కులను సంపుటియే సంహితలందురు. ఋగ్వేద సంహితలో 1017 రుక్కులు కలవు. ఇవి 10 మండలాలుగా విభజింపబడి ఉన్నవి. యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన వివరాలు పురోహితులలో సాంప్రదాయకంగా ఏర్పడిన మతపరమైన భావాలు ఈ ఋగ్వేద సంహితలో రుక్కుల రూపంలో పొందుపరిచినవి. ఋగ్వేదంలో రుక్కులు దేవతా ప్రీతి కొరకు ఆర్యులు వల్లే వేసేవారు. ఓకే. యజుర్వేదం నందు క్రతువులను చేయు విధానము, సామవేదం నందు యజ్ఞ క్రతువులను పాడు ప్రార్థనా శ్లోకాలు, అథర్వణ వేదంలో భూతపిశాచ పాటలు మంత్రతంత్రాలు కలవు. వీటినే సంహితలు అంటారండి. నెక్స్ట్ బ్రాహ్మణాలు అంటే ఏంటి? బ్రాహ్మణాలలో యజ్ఞయాగాది క్రతువులను సంబంధించిన అనేక విషయాలు, కర్మ మార్గాన మోక్ష మార్గాన్ని పొందు విధానము ఇందు కార్యరూపంలో పొందుపరిచి ఉన్నది. ఓకే. ఋగ్వేద కాలంలో పూజా విధానం చాలా సామాన్యంగా నిరాడంబరంగా ఉండేది. ఋగ్వేద కాలంలో యజ్ఞయాగాదులు నిర్వహించడము, రుక్కుల గానం చేయడము, దేవతలను తృప్తిపరచుటకు ఆహారం, పానీయాలు పవిత్రాగ్నికి సమర్పించడం మొదలగు అలవాట్లు ఉండేవి. యజ్ఞయాగాదుల సమయంలో జంతు బలి కూడా ఆచారంగా ఉండేది. మరణించిన వారిని దహనం చేయుట, పూడ్చిపెట్టుట ఆ కాలం నందు ఆచారంలో ఉండెను. ఓకే. నెక్స్ట్ మలివేద కాలపు నాగరికత. అప్పటి నాగరికత గురించి తెలుసుకుందాం. సో, ఋగ్వేదం నుండి మనకు లభించే రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత విశేషాలు పరిమితమైనవి. ఆ కాలంలో ఆర్యుల కార్యకలాపాలు సప్తసింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమైనవి. కానీ మలివేదాలు, బ్రాహ్మణాలు, ఆర్యంకాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత ఇతిహాసాలలో జీవించిన వారి జీవితం భిన్నమైనది. ఈ మలివేద కాలంలోని వారి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితుల్లో గొప్ప మార్పులు జరిగాను. ఇప్పుడు రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. సప్తసింధు ప్రాంతం నుండి క్రమంగా ఋగ్వేద కాలం నాటి ప్రజలు మలివేద కాలం నాటికి ఉత్తరాపధాన, తూర్పు, దక్షిణ దిశలకు విస్తరించిరి. ఓకే. మొదట్లో ఒక ప్లేస్లో మాత్రమే పరిమితమైన వీళ్ళు తర్వాత అన్ని దిశలకు వ్యాప్తి చెందారంట. సో, వారి మధ్య జరుగు పరస్పర యుద్ధాల వలన కొన్ని జాతులు లేక తెగలు నశించి మరికొన్ని బలపడినవి. కొన్ని అంతమైనవి, కొన్ని బలపడినాయి. తత్ఫలితంగా గణరాజ్యాలు నశించి సువిశాల సామ్రాజ్యాలు ఏర్పడిను. చిన్న చిన్న రాజ్యాలు నశించి పెద్ద సామ్రాజ్యాలు ఏర్పడినాయంట. సువిశాల సామ్రాజ్యంతో పాటు రాజు అధికారాలు కూడా పెరిగాను. రాజు దైవాంశ సంభూతుడనే సిద్ధాంతం అమల్లోకి వచ్చింది. దిగ్విజయ యాత్రలు జరపడం, పట్టాభిషేక మహోత్సవాలు ఆడంబరంగా చేసుకోవడం, అశ్వమేధ రాజసూయ క్రతువులను చేయడము, ఏకరాట్ సామ్రాట్ అనే బిరుదులు ధరించడము పరిపాటి అయింది. ఓకే. సో, చిన్న చిన్న రాజ్యాలు నశించి పెద్ద రాజ్యాలు ఏర్పడము తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయంటండి మలివేద కాలపు నాగరికతలో. ఓకే. రాజరికం సాధారణంగా వంశ పారంపరమైనది. ఓకే. రాజ్యరక్షణ, ప్రజారక్షణ, రాజు ముఖ్యమైన విధులు, వాటి కోసం రాజులు సమర్థవంతమైన సైన్యంని పోషించేవారు. రాజు ధర్మబద్ధుడిగా ఉండాలి అని నాటి శతపథ బ్రాహ్మణం చెబుతున్నది. ఓకే. రాజ్యాన ముఖ్య పాలనాధికారి రాజైనను సువిశాల రాజ్యమైనందున పరిపాలనా యంత్రాంగం క్లిష్టతరమగుట వలన రాజుకు పరిపాలనా వ్యవస్థలో సహాయపడటకు ఉద్యోగుల సంఖ్య ఋగ్వేదం
ఋగ్వేదం కాలం నాటి కంటే పెరిగాను. సో పెద్ద రాజ్యాలు అయ్యేసరికి రాజుకి అన్ని చూసుకోవడం ఇబ్బంది అయ్యేది కదా! సో అందుకని రకరకాల ఆహ్, సహాయపడటకు ఉద్యోగాల్ని రాజు పెంచుకున్నట. లైక్ సేనాని, పురోహిత, సుమంత, సుమంత అంటే చారియేటర్, సంగ్రహిత, ట్రెజరర్ అనుకోండి. సో లైక్ భాగదగు, టాక్స్ కలెక్టర్, సచివ, మినిస్టర్, అధ్యక్ష, సూపరింటెండెంట్, సంధి విగ్రహక, ఫారెన్ అఫైర్స్ వంటి ఉద్యోగుల పేర్లు నాటి వాజ్మయంలో కనిపిస్తున్నాయి. సో యెస్, మనం ఒకసారి హిస్టరీలో నుంచి క్వెషన్స్ ఏమైనా చూసుకుంటే ఈ పదవుల మీద క్వెషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కాలంలో సుమంత అనేది దేన్ని సూచిస్తుంది? రథసారథిని సూచిస్తుంది, చారియేటర్. ఇలా తర్వాత సంగ్రహిత అంటే ఎవరిని సూచిస్తుంది? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎప్పుడైనా ఇలాంటివి వస్తే డెఫినెట్లీ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. అది ఇక్కడ నుంచే కాదు, దాదాపుగా తర్వాత మనం చూసుకుంటే నిజాం కాలంలో కానీ, అంతకుముందు ఆహ్, ముస్లిం రూలర్స్‌లో గానియండి, ఇలా రకరకాల పేర్లుంటాయి. ఆ ప్రతి ఒక్క పేరుని కూడా మీరు దాదాపుగా కంఠస్థమే చేయాలి, బై హార్టే చేయాలి. ఎందుకంటే పేర్లు గుర్తుండడం కొంచెం కష్టం. లేదంటే ఆహ్, దాని నుంచి కొంచెం క్లూస్ లాంటివి తీసుకోవడం బెటర్. లైక్ అధ్యక్ష అంటే సూపరింటెండెంట్, సో కైండ్ ఆఫ్ లైక్ సంధి విగ్రహిక, ఫారెన్ అఫైర్స్, ఇలా కొంచెం రిలేటెడ్‌గా ఉన్న వర్డ్స్‌ని ఏమన్నా గుర్తుపెట్టుకుంటే అట్‌లీస్ట్ వెళ్ళిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, రాష్ట్రాధిపతిని స్థపతి లేక శతపతి అని పిలిచేవారు. ఇది కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ వర్డ్ వచ్చిందని ఇక్కడ. గ్రామీణ అధికారులుగా ఉండేవారు. సారీ, ఇది గ్రామాన్ని గ్రామీణ అధికారిగా ఉండేవాడు. ఓకే. రాజు సర్వాధికారుడైనను అతని అధికారంపై ఆంక్షలు లేకపోలేదు. సభా సమితి అను రెండు ప్రజా సభలు కొంత అధికారాన్ని కలిగి ఉన్నవి. సో సభ అండ్ సమితి అనే రెండు ప్రజా సభలు కొంత అధికారాన్ని కూడా కలిగి ఉన్నట్టు రాజే కాకుండా. రాజ్యంలో రాజే ఉన్నత న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్. రాజు తన న్యాయాధికారాన్ని కొన్ని సందర్భాలలో రాజున్యుడు అనే ఉద్యోగి ద్వారా నిర్వహించేవాడు. ఎవరి ద్వారా నిర్వహించేవాడు? రాజున్యుడు. ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇంకొకటి. రాజద్రోహం, హత్య, వ్యభిచారం, గర్భస్రావము, దొంగతనము ఆనాటి పెద్ద నేరాలు. రాజద్రోహానికి మరణశిక్ష, హత్యకు 100 ఆవుల పరిహారం, దివ్య పరీక్ష ద్వారా ట్రయల్ బై ఆర్డినల్ తీర్పు చెప్పుట కూడా ఈ కాలం నందు అమల్లో కలదు. దివ్య పరీక్షల ద్వారా. ఓకే. గ్రామాలలో గ్రామ్యవాది అనే ఉద్యోగి నేరాలను విచారించి తీర్పు చెప్పేవాడు. మొత్తం మీద శిక్షలు కఠినంగా ఉండేవి. సో ఇక్కడ కూడా మనము ఇంపార్టెంట్ వర్డ్స్ చూసుకోవాలి. గ్రామ్యవాది అను ఉద్యోగి నేరాలను విచారించి తీర్పు చెప్పేవాడు. సో గ్రామ్యవాది ఏం చేసేవాడు అంటే లైక్ ఇవాళ కాలం సర్పంచ్ లాగానా, లేకపోతే ఇంకేమన్నా ఆప్షన్స్ ఇస్తే లేదండి ఇతను ఒక జస్టిస్, తీర్పు చెప్పేవాడు అని అని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్, సాంఘిక పరిస్థితులు. సో ఈ యుగంలో ఆర్యుల సాంఘిక విధానంలో గణనీయమైన మార్పులు జరిగాయి. దీనిలో ప్రధానమైనది వర్ణ వ్యవస్థ రూపొందుట. వర్ణ వ్యవస్థ ఎట్లు ఏర్పడును అనే విషయంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నవి. వృత్తులను బట్టే వర్ణాలేర్పడ్డాయని చెప్పవచ్చు. అయితే సింధు ప్రజల్లో కూడా వృత్తి విభజన ఉంది. ప్రాచీన నాగరికత దేశాలన్నింటిలోనూ సమాజాలు వృత్తి విభజన సూత్రం మీదనే ఆధారపడ్డాయి. స్థానికంగా ఉన్న వృత్తి విభజన పద్ధతి వర్ణం, రంగు అనే భావాన్ని చేర్చి వర్ణ వ్యవస్థను రూపొందించారు. ప్రథమంగా వర్ణాల ప్రసక్తి పురుష సూక్తంలో కనిపిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రథమంగా వర్ణాల ప్రసక్తి పురుష సూక్తంలో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? పురుష సూక్తం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్. ఓకే. బ్రాహ్మణులు, క్షత్రియులు, అగ్రవర్ణాలు వేద విద్యా పారంగతులై యజ్ఞయాగాది దేవతారాధనలు చేయుట, అధ్యయన బ్రాహ్మణ వృత్తుల, దేశరక్షణ, ప్రజాపాలన క్షత్రియ ధర్మాలు. వైశ్యులకు వ్యవసాయం, వర్తకం ప్రధాన వృత్తి. శూద్రుల పైన పేర్కొన్న వర్ణాల వారికి సేవా వృత్తిని చేయుట. అగ్రవర్ణాల వారు ధర్మశాస్త్రం విధించి బ్రహ్మచర్యం, గృహస్థ్యం, వానప్రస్థం, సన్యాసాది ఆశ్రమ విధులను నిర్వహించాను. సో అంటారు కానీ 4 ఆచారాలు చేయాలి అని చెప్పేసి, లైక్ బ్రహ్మచర్యం, గృహస్థ్యం, వానప్రస్థి, సన్యాసాది
ఆశ్రమ విధులు నిర్వహించవలను అని చెప్పేసి అగ్రవర్ణాల వారు ధర్మశాస్త్రం విధించిన చేయాలంట. సో వీటి గురించి మనం చూసుకుంటే బ్రహ్మచర్యం, నెక్స్ట్ గృహస్థ్యం అంటే మ్యారేజ్ అనుకుంటా, మ్యారేజ్ అండి. నెక్స్ట్ వనప్రస్థం అంటే ఆ, అప్పుడప్పుడు ఫారెస్ట్కి వెళ్ళి తపస్సు చేసుకొని రావడం. సన్యాసి అంటే పూర్తిగా ఫారెస్ట్లోకి వెళ్ళేసి అక్కడ సన్యాసం తీసుకొని ఆ, అక్కడే ఉండిపోవడం. సో ఇదండి ఆశ్రమ ధర్మాలు అంటారు కదా ఇవి. ఓకే, వీరుగాక ఆయులచే పరాజితులైన ఆది ఆదిమ జాతులు పంచములై చర్మకార వృత్తిని అవలంబించి గ్రామాలకు వెలుపల నివసించేవారు. ఈ యుగాంతానికి వర్ణ వ్యత్యాసాలు బాగా బలపడి వర్ణ వైషమ్యాలు చెలరేగుటకు ప్రారంభమయ్యాను. అగ్రవర్ణాలలో బ్రాహ్మణాధిక్యాన్ని క్షత్రియులు నిరసించారు. ఓకే, వీళ్ళకే పడలేదంట. నెక్స్ట్, సమాజంలో ప్రథమ స్థానం కోసం వారు ఉభయులు సంఘర్షణ పడ్డారు. వైదిక వాజ్మయంలో బ్రాహ్మణులది ప్రథమ స్థానం కాగా జైన బౌద్ధ వాజ్మయాల్లో క్షత్రియులకు ప్రథమ స్థానం సంక్రమించడం గమనించదగినది. ఓకే, వైదిక దాంట్లో చూసుకుంటే బ్రాహ్మణులది, నెక్స్ట్ జైన బౌద్ధ మతాల దాంట్లో చూసుకుంటే క్షత్రియులకే వాళ్ళు అగ్రస్థానాన్ని ఇచ్చారంట. ఓకే, మాతంగ చిత్త సంభూత జాతక కథల వల్ల పంచమ పరిస్థితి అత్యంత హీనంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఏ కథల ద్వారా? లైక్ మాచంగ చిత్త సంభూత అండ్ జాతక కథలు. ఇవి కొంచెం ఈ బుక్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, సమాజంలో స్త్రీలకు పూర్వమున్న గౌరవ ప్రతిపత్తులు స్వాతంత్రం క్షీణించాయి, తగ్గిపోయాయి. మనం చూసుకుంటే హరప్పన్ కల్చర్లో స్త్రీకి గౌరవం ఉంది అక్కడ. అమ్మవారిలాగా కొలిచేవారని చెప్పి కూడా మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం అప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే వారికి గౌరవ ప్రతిపత్తులు స్వాతంత్రం క్షీణించాయి, తగ్గిపోయాయి. వారి విద్యలు చాలా వరకు నాట్య సంగీతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. వివాహ నిబంధనలు కఠినంగా చేయబడ్డాయి. క్షత్రియ స్త్రీలలో తప్ప మిగిలిన స్త్రీల వివాహాలు తల్లిదండ్రులు నిర్ణయించేవారు. బాల్య వివాహాలు, వరకట్నాలు, సతీసహగమనం ఆచారంలోకి వచ్చాయి. బహుభార్యత్వం పెరిగిపోయింది. పూర్వం వలె సభ సమితియందు వారికి సభ్యత్వం లేదు. స్త్రీలకు ఆస్తి హక్కు కూడా లేదు. అగ్రవర్ణముల వారు తక్కువ వర్ణాల కన్యలను వివాహం ఆడవచ్చును, కానీ తక్కువ వర్ణాల వారు అగ్రవర్ణాల కన్యలు వివాహం ఆడరాదు. భర్తకు విధేయురాలైన స్త్రీ ఆదర్శ గృహిణిగాను పరిగణింపబడింది. స్త్రీ జననం దుఃఖకరంగా భావించేవారు. ఆడపిల్లలను తల్లిదండ్రులు భారంగా చూసేవారు. కొంచెం ఇక్కడ స్త్రీ పరిస్థితి ఆ, బాలేదని చెప్పుకోవచ్చు మనం ఈ పారాగ్రాఫ్ నుంచి చూసుకుంటే. అసలు ఎలాంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేశారు, లైక్ బాల్య వివాహాలు, వరకట్నాలు, సతీసహగమనం, బహుభార్యత్వము, పైన కులాల వారి కింద కులాల వారి కళ్యాణం చేసుకోవచ్చు అంట, కానీ కింది వారి పైన వారిని చేసుకోకూడదంట. సో ఆస్తి హక్కు తీసేశారు. ఇలాంటివన్నీ కూడా కొంచెం స్త్రీకి కొంచెం గౌరవం తగ్గిపోయిందని చెప్పాలి ఈ కాలంలో. మలివేద కాలంలో మాంసాహార భక్షణ, సోమసూర పానీయాలను సేవించుట పాపకార్యాలుగా నెంచబడను. ఓకే, మాంసాహారము భక్షణ, సోమసూర పానీయాలు సేవించుట. ఓకే, అక్షరజ్ఞానం సాధారణంగా అగ్రవర్ణాల వారికి పరిమితంగా ఉండేది. ఎడ్యుకేషన్ ఓన్లీ పైన కులాల వాళ్ళకే. విద్యా కేంద్రాలను గురుకులాలు అనేవారు. గురుకులం అంటే విద్యా కేంద్రం. గణితం, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, ఉపవేదాలు, ఉపనిషత్తులు, జ్ఞాన సముపార్జనయందు చేయబడిన నూతన గ్రంథములు. నటన, వాద్య, సంగీతం, వినోదాలు కొత్తగా చేర్పబడను. ఓకే, ఇదండి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ టైంలో. సో ఇదండి వేదకాలం, మలివేదకాలంలో జరిగిన పరిస్థితులు అండ్ వాటి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి మీరు వెనక్కి తీసుకొని మీరు రాయొచ్చు. అండ్ వేదకాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకవేళ మెయిన్స్లో వచ్చినా కూడా ఈ పరిస్థితులన్నీ కూడా రాయాల్సి వస్తుంది. లైక్ ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, తర్వాత రాజకీయ పరిస్థితులు, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తే సరిపోతుందండి. అండ్ ఇక్కడ యూజ్ చేసే కర్షపణ శతమాన అనే నాణాల గురించి కానీ, తర్వాత ప్రజలకు కులాల మీద ఉన్న దాని గురించి కానీ, ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఐ థింక్
దాదాపుగా మనం చాలా వరకు కవర్ చేసాము వేదకాలం నాటిది. ఇంకా కూడా ఏమన్నా పాయింట్స్ నేను మిస్ అయ్యేది ఉంటే మీరు కామెంట్ చేసి మెన్షన్ చేయగలరు. ఇలాంటి దీని నుంచి క్వెషన్స్ కూడా ఎలాంటివి వస్తాయని చెప్పి కూడా మీరు మెన్షన్ చేయగలరు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకా మరిన్ని ఫ్యూచర్ లెసన్స్‌లో మనం కలుసుకుందాము. థాంక్ యూ.